వెల్కమ్ టు HR9 న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీకి చెందిన చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తం రెడ్డి గతంలో భూ కబ్జాలకు పాల్పడ్డారని, వాటిని కప్పిపుచ్చుకోవడానికి తనతో పాటు టీడీపీ నాయకులపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చిలమత్తూరు టీడీపీ నాయకుడు నాగరాజు యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తం రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి టీడీపీకి చెందిన నాగరాజు యాదవ్ భూ కబ్జాలకు పాల్పడుతూ వైసీపీ నాయకులపై దాడులకు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఇందుకు స్పందించిన టీడీపీ నాయకుడు నాగరాజు యాదవ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎంపీపీ ఆరోపణలను ఖండించారు. వైసీపీ పాలనలో నీవు ఏ రకంగా దాడులకు ప్రోత్సహించావో, ఏ మేరకు భూ కబ్జాలకు పాల్పడ్డావో మండల ప్రజలందరికీ తెలుసని నాగరాజు యాదవ్ పేర్కొన్నారు. నీవు ఎలాంటి వాడివో, తాను ఎలాంటి వాడో బహిరంగంగా చర్చించడానికి ముందుకు రావాలని ఛాలెంజ్ చేశారు. కోడూరులో తన భార్య పేరు మీద భూమి ఉందని తెలిపారు. సరే, అది ఎవరి పేరుపై ఉంది, ఎవరు విక్రయించారు, అది ఎవరు కొనుగోలు చేశారు, ఆ డబ్బులు ఎవరు తీసుకున్నారో చర్చించడానికి ముందుకు రావాలని నాగరాజు యాదవ్ ఛాలెంజ్ చేశారు. తాను భూ కబ్జాలకు పాల్పడేవాడు కాదని, దాడులకు ప్రోత్సహించేవాడు కాదని అలా నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని నాగరాజు యాదవ్ తెలిపారు. తాను ఏ పార్టీలో ఉన్నప్పటికీ ప్రజా అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు. రాజకీయ కక్షలు విడినాడి ప్రజా అభివృద్ధికి పాటుపడాలని హితవు పలికారు. ఏం పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టినారు, సంతోషం, మేము దానికి కాదను. అయితే మాట్లాడేతడు మేమేం మాట్లాడుతున్నాము, నిజాలు ఏమున్నాయని తెలుసుకొని మాట్లాడదాం. అతను రండి, బజార్లకి బస్ స్టాండ్లోకి రండి, పెడదాం చర్చ, జనాలతో వెళ్తాం. ఎవరు తప్పంటే వాళ్ళతో అప్పుడు కాదంటారు, జనాలు కాదంటారు, మేము కాదని. మేము మాట్లాడి మీరు మాట్లాడి కాదు, అది నిజాలు మాట్లాడదాం. ఎత్తుకురండి, చెప్పినావు కదా, కోడూరు పొలం 5 ఎకరాల నాగరాజు చెప్పినావు, పిలుస్తా. కొనుక్కోండి ఎవరు, ఆ భూమి కొనుక్కోండి ఎవరు, ఎవరిది చెక్ ఎవరు తీసుకుంటే పిలిపిస్తా. సార్ మీకు కష్టమేనా చెక్ కొట్టరా చెప్పాడు సార్. అదే నేను మాట్లాడుతున్నాను, అడిగే వస్తాను ఇతడు, అడిగే వస్తాడు, సచిభూమికి వస్తూ ఉండేది, నేను సచిభూమి మాట్లాడుతూ ఉండేది. కోడూరు పొలంలో 5 ఎకరాలు వినోదంపేట తీసుకుంటే చెప్తాను, నిజమే కాదన్ను. అది ఎవరిది భూమి, ఎవరు తీసుకోండి, చెక్ ఎవరు తీసుకున్నారు, రాండి రేపు బస్ స్టాండ్, మేము అది పిలిపిస్తాము. చెక్ తీసుకోండి, ఎవరు భూమి ఎవరిది, ఎవరితో కొనుక్కున్నారు రేపు పిలిపిస్తాము. మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి. తర్వాత చెక్ పోస్ట్ చెప్పినారు వాళ్ళు, ఇదేమి తుమ్మలకుంటూ నేసేవాళ్ళు తీసుకున్నాం. ఎకరా 88 సెంట్లు ఒరిజినల్, ఎకరా 34 సెంట్లు బీసీ ల్యాండ్ 81 పట్ట తీసుకోండి. దుడ్లు పెట్టి ఆ పేపర్ స్టాంపులు తెమ్మంటే తెప్పిస్తాను, మీకు ఇస్తాను, ప్రూఫ్ ఇస్తాను, ప్రూఫ్తో మాట్లాడండి. అర్థమైనా? మా మీద నువ్వు ఏదైనా ప్రూఫ్ చేస్తే నేను రాజకీయాలు వదులుకున్నా. నీ మీద ఎన్ని చేయాలి చెప్తే నేను ఒప్పుకోండి, నేను నువ్వు ఖాళీ చేయాల. నీ మీద ఎన్ని ప్రూఫ్ చేయాలా నేనుగా చెప్పేది. జనాలు ఎవరెవరు బాధ్యతలు ఉంటారో వాళ్ళు పిలిపిస్తాం. చిలుమూరు బస్ స్టాండ్ని మీ వైసీపీ లీడర్ని పిలిపించు, మా వాళ్ళని పిలిపిస్తాము. తప్పు మాత్రం నా పక్క వస్తే నేను ఇప్పుడు రాజకీయాలు వదులుకుంటాను. మీకుంది నేల చరిత్ర. ఇక స్కూల్ ఉంది ఒకటి, ఆడ ఇంత స్కూలు, కస్తూరా స్కూల్ ఒకటి ఉంది. ఆ స్కూల్కి ఇచ్చిన జాగా ఎవరు బీజేపీ వాళ్ళది, ఎకరా చిల్లర. అది కూడా అంత ఉంటే మీరు కూడా చూస్తారు, పోతా చూస్తారు కూడా, మన పోతా లెఫ్ట్ సైడ్. అర్థమైంది మీకు? ఈ స్కూల్ దాకా ఎవరు ఆక్రమించుకోవడానికి, ఎవరు పాస్బుక్ చేసుకోవడానికి చెప్తా ఉండే కదా. మీకు ఎన్నాళ్ళకి సాగు ఉంది, కస్తూర్బా స్కూల్ తావరి కాలేజ్ జాగా మీకు ఎన్నాళ్ళకి సాగులో ఉంది, వాళ్ళు పిలిపించండి. మీ శాత అయితే మీరు ఎవరితో కొనుక్కుంటారో వాళ్ళు ఎన్నాళ్ళ సాగులో ఉన్నారు పిలిపించండి. నువ్వు ప్రూఫ్ చేస్తే నేను రాజకీయాలు వదులుకుంటే బడ్జెట్కి, లేకపోతే ప్రూఫ్ చేస్తా. నువ్వు వదులుకో, తల తప్పుని మాట్లాడే దాంట్లో అర్థమని మాట్లాడు. నీ న్యాయ చరిత్ర అంతా మీకే ఉండేది. మే మీద 34 ఏళ్ళకి బీదాలు అనుకుంటూ ఉండి అయ్యా పనుక చేతాలు చేసి బతికింటు నీకే ఆ న్యాయ చరిత్ర కథ అంతా మీకు అందరికీ, మాకు లేదు అంటే చెప్తా ఉండా. మేమైతే బీసీలో, ఎస్సీలో, మైనార్టీ ఇంకోరు అనుకుంటుండి మేము కష్టకాలకు ఉన్నాడు, కానీ మాకు ఆ న్యాయ చరిత్ర ఏమీ లేదు. నువ్వు నా మీద ప్రూఫ్ చేస్తే నేను ఇప్పుడు కరెక్ట్ వదులుకోకపోతే మళ్ళీ మీరే సాక్షులు, మీడియా మిత్రుల సాక్షులు పిలిపిస్తే ఆ టైం ఇస్తారు. బస్ చిలుమూరు బస్ స్టాండ్కి రమ్మని. నేనేమేమి నా తప్పు చేసినాను నేను ప్రూఫ్ ఆడ పెడతా, జనాలతో పేపర్లతో ఆడ పెడతా. ఊరికైనా ఆడే వచ్చినాడు, ఇంకోటి వచ్చిన ఆడే కుమ్మక్కి అన్నాడు, వాళ్ళతో ఎందుకు మాట్లాడతారు అంటే ఎవరు మాట్లాడకూడదా? మేము ఇది ఒక జెడ్పీసీ కొన్నాము, ఎవరో అట్లా కస్టమర్ వస్తాడు, అన్నాకి ఇట్లా రాందా ఆడే వస్తాకు రాను అంటాడు, పోకూడదా మేము? అంటే మీరే పోవాలా, మీరే మాట్లాడదా? మేమంతా మీకు చెప్పాము. ఎప్పుడైనా మీకు చెప్పినాడు, నిజాలు చెప్పండి, నిజాలు మాట్లాడండి. మరి ఇంకోటి కన్వీనర్ మాట్లాడుతున్నాడు, నీ న్యాయ చరిత్రానికి ఎంతెంతో నీకు మా అందరికి దేశమంతా తెలుసు. నీ పేరేదో, నీ కథ ఏదో, నీ చరిత్ర ఏదో.
రా బస్ స్టాండ్కి రా, మీరంతా రండి బస్ స్టాండ్కి రండి. బాధ్యత ఎంతమంది ఉన్నారో, మీరు ఎవరో ఏం చేసినారో ఇక మామని చెప్పండి. జనాలు వద్దు నువ్వు చేసిన చెప్తే ఎవరు ప్రూఫ్ చేస్తే మొన్న వారం ముందు చెప్తా ఉంటుంది. టేక్లోడ్ భూముల్లో కూడా అవకతవకలు జరిగినాయని సార్ ప్రూఫ్ చేస్తాం. నీకు అర్థంగా నేను అదే టేక్లోడ్ భూమి గురించి మాట్లాడుతాను. నేను కోడూరు భూముల గురించి చెప్తాను. నేను కోడూరు భూములు ఇవి చెప్తా ఉండా, ఇవి కూడా చెప్తా ఉండా. ప్రూఫ్ చేయండి, మీరు ఏమేమి చేస్తారు ప్రూఫ్ చేయండి. ఆయన రాజకీయ ఎదుగుదల వివరం లేక మీరు దాడులు చేయిస్తున్నారని సార్ తిను. అది కూడా ఇక ఉన్నాడు ఆడ పక్కన బాబురెడ్డి ఉన్నాడు. రాజకీయ ఎదుగుదలని దాడులు అనేది కాదు, పక్కన బాబురెడ్డి ఉన్నాడు. ఎలక్షన్ వాడు, ఎమ్మెల్యే ఎలక్షన్ వాడు 2024లో నువ్వు ఎవరెవరు ఏం దాడి చేయడవో, నువ్వేమేమి చేసినావు అని జనాలందరికీ తెలుసు. యా ఎలక్షన్ బూత్లో ఏమేమి చేయడవు, ఎవరో గుండుతో చేయడవు, ఎవరో తలకాయలు పాల్గొట్టినావు, ఆ నేర్చేతం నీకే ఉండేది, మాకు కాదు. మేము జనాలతో పని చేస్తాం, ఇష్టం కొట్టేస్తాం, లేదా పక్కన ఒకేస్తారు పోలేను కానీ గాడి అంటని. మేము జనాలతో అయ్యా మొక్క నోటు అడిగేవాళ్ళు. నీ అక్కడ గుండు చేసి పోయి కిట్లు చేసి తాపుకొని పోయేవాడు. చరిత్ర మీకేనంతా, ఆ చరిత్ర అంతా మీకే ఉండేది. నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిండేవిడే, నువ్వేం పుడతానంటే వైసీపీలో ఉన్నాడే ఉండా, నువ్వు కూడా నా చేత కాంగ్రెస్ పార్టీ ఉన్నాడే. నువ్వేదో కాంగ్రెస్ పార్టీ విమర్శించి మాట్లాడే స్థాయి నీకేడుంది? నువ్వు కాంగ్రెస్ పార్టీ లేవా? నువ్వు ఇప్పుడు టీడీపీలోనే ఒక వర్గం, మీకు విభేదాల వర్గం తిను. ఒక ఇంట్లో అన్నదమ్ముకి విభేదం ఉంటుంది, అది కాదు. నిజాలు కావాలి ఇస్తావా? ఒక ఇంట్లో అన్నదమ్ములకే వర్గం ఉంటుంది, నేను దానికి కాదన్ను. అది వేరే కథ. వాళ్ళు లేదా ఉండరా నువ్వు? నీకు అర్థమలేదా? వాళ్ళు లేరు, వర్గాలు లేరా? ఇప్పుడు అంతా అతను వచ్చినారా? ఇప్పుడు ఎంతమంది ఎంపీటీసీలు ఇచ్చారు, ఎంతమంది సర్పంచ్లు ఇచ్చినారు? ఆయన వర్గంలో చెప్పండి మీరే. నాతో క్వశ్చన్ వేసే వాళ్ళతో కూడా వెళ్ళింది సార్. మీకు అర్థమైనా వాళ్ళకి వర్గాలను చెప్పండి. ఇది సాధ్యం, ఇది రాజకీయము. నేను వర్గం గురించి మాట్లాడలేదు, నేను నా తప్పు గురించి మాట్లాడుతుండా. మీకు 9 డేట్ ఏంటి? ఆ డేట్ తిరుగుతారు, రాండి బస్ స్టాండ్ పెట్టండి, మీటింగ్ పెట్టండి, దానికి నేను వస్తాను, ప్రూఫ్లతో వస్తాను. మీకు అయితే మీరు ప్రూఫ్లతో, మీరు ఏంటంటే పేపర్లు ఎత్తుకొస్తా, రండి. నా మీద తెలిసినా నేను రాజకీయం ఇచ్చి పెడతా, మీ మీద వెళ్తే మీరు ఇచ్చి పెట్టాలి. దీనికి కట్టుబడి మీరు అడగండి. ఏమి దీంట్లో మాట్లాడితే ఏమైనా అడగండి, దాన్ని కొట్టుకుంటే రైట్. మీరు అవుట్ డేట్ ఇస్తే ఆ డేట్ కానీ ప్రూఫ్లు తీసుకొని ఆ మనుషులతో పిలుచుకొని బాధ్యతలతో పిలుచుకొస్తాను. నేను ఓడి రాను, ప్రూఫ్ బాధితుడు. సార్ టేక్లెడ్ ఒకటే కాదు, ఒకటే మాట్లాడుతున్నాను. అన్నీ నేను టేక్లెడ్ మాట్లాడాలి, కోడూరు మాట్లాడినాడు, చివంతులు మాట్లాడు, అన్నీ మాట్లాడుతూ ఉండా. టీవీలో కూడా ప్రచారం. సార్ నేను అదే మాట్లాడుతూ ఉండేది. నేను ఇందాక మీరేం మాట్లాడుతుంది, మీరు ఇందాక ఏం మాట్లాడుతుంది, మీడియా గురించి చెప్తాండి. నేను నోరు మూసుకుంటా, లేదా అన్నీ మాట్లాడుతుంటే వద్దు. ఇది నేనేం మాట్లాడతాను, ఇప్పుడు మీరు ప్రూఫ్ చేస్తే నేను రాజకీయాలు వదులుకుంటా చెప్తాను కదా. నేను పేపరు బట్ ఆ బాధ్యతను కూడా తీసుకొస్తా. సార్ మీకు అర్థమవుతుందా? మీరు పిలుచుకోరండి, నేను పేపర్లు బాధ్యతలు పిలుచుకొస్తా. వాళ్ళు వచ్చి చెప్తే నీ మీద చెప్తే నువ్వు వదులుకో, నా మీద చెప్తే వదులుకుంటా. దీనికి కట్టుబడి చెప్పండి, దీనికి కట్టుబడి అని చెప్పండి. ఎవడైనా సరే మీరు ఈ పొద్దు కదా, ఈ పొద్దు సాయంత్రం రేపా మన్నాడా మళ్ళీ నెల ఏం వద్దు, ఎవడైనా సరే రమ్మానండి. ఇప్పుడు చెరలోపల గలాట ఉంటే వాళ్ళని తెలుసుకొని నేను దాని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన ఏమో దాని గురించి నేను మాట్లాడలేదు. ఊరేమైపోతుంది కదా. 2 ఏళ్ళ ముందు నరసింహస్వామి చరిత్ర, మన 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో దేవస్థానంలో గలాట ఏమైనా చూసినారా? వీళ్ళందరికీ తెలుసు, జనాలందరికీ తెలుసు. నువ్వు దేవస్థానంలో తాపని వీళ్ళు కొడితివి, అందులో కొట్టిస్తువి. మాకు లేదు చరిత్ర, నీకే ఉండేది. నరసింహస్వామి గుడిలో తేరుకొచ్చి అందరినీ కొట్టిస్తే తాపుకుపోయి నీకున్న చరిత్ర మాట్లాడుంది. చెప్పండి, ఎవరైనా జనాలు చెప్పండి, ఎవరైనా చెప్పండి, నిజమే కాదు ఈ మాట కొట్టినాడు చెప్పండి, నిజమే జనాలు చెప్పండి, నేను చెప్పేది వద్దు. టోపీలు ఎందుకు మాట్లాడతారు? నిజాలు మాట్లాడండి. రాజకీయాలు పోతుంటే రేపు పోతాయి, రాజకీయం గురించి మాట్లాడలేదు. నిజాలు అంటే మాకు ఆరోపణ ఉంది కదా, మాట్లాడండి, ప్రూవ్ చేయండి. అబద్ధాలు చెప్పొద్దండి. ఇప్పుడు మానుకోండి. మీ పార్టీ మీకెత్తు, మా పార్టీ మాకెత్తు, మేము దానికి కదండి. నా వ్యక్తిగతంగా వచ్చేసరికి మీరు డేట్ ఇస్తే నేను ప్రూఫ్లు బాధ్యతలు పిలుచుకొని మీరు ఇస్తే పెట్టండి. మీరు చెప్తాడు కదా, దాని ఎవరిది ఏమనేది కారణం అని మీకు అక్కడ తెలుస్తుంది. నా మీద వేసేది కాదు లెక్క. ఆ మనిషి, ఆ చెక్ ఎవరిది, ఆ మనిషి ఎవరు, అది ఎవరు కొనుక్కున్నారు, ఇవన్నీ పిలుచుకొస్తాను, మనుషులతో పిలుచుకొస్తాను, ఆ ప్రూఫ్ తీసుకొస్తాను. వాళ్ళు ఒప్పుకుంటే అవును వదులుకోవాలి కదా.